ఓట్ల చోరీ అంశంపై ఇండియా కూటమి ఆందోళన అరెస్టులకు దారితీసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బీహార్లో జరుగుతున్న ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సరిగా లేదని ఆరోపిస్తూ ఇండియా కూటమి భారీ ఆందోళన చేపట్టింది. పార్లమెంట్ ఎంట్రన్స్ గేటు దగ్గర పోలీసులు రాహుల్ గాంధీ సహా ఎంపీలను అరెస్టు చేశారు. ఢిల్లీలోని పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ఆఫీస్ వరకు 300 మందికి పైగా ఎంపీలు మార్చి తలపెట్టారు. ఇండియా కూటమిలోని 25 పార్టీల ఎంపీలు ఈ మార్చిలో పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే, ఆప్, లెఫ్టినెంట్ పార్టీలు, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన, యూబీటీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓట్ల చోరీ ఆరోపణలపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.